హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా చంద్ వ్లాగ్స్. ఇంకా మేమైతే ఇప్పుడు పిండి వంటలు అయితే వండుతున్నామండి. మీతో అయితే ఈ వ్లాగ్ షేర్ చేసుకుందామని తీస్తున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న పిండి వంటలు వచ్చి చలిమిడి ఇంకా పొంగడాలండి. వీటి కోసం అయితే మనం ముందు రోజు రాత్రి అయితే బియ్యాన్ని కొలుసుకొని నానబెట్టుకోవాలండి. ఇంకా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నాననివ్వాలి. ఈ నానిన బియ్యాన్ని తెల్లవారైతే మిల్లుకి పట్టుకెళ్ళి అయితే మేమైతే తడి బియ్యం పిండి ఆడించుకొని రావాలండి. బియ్యం పిండి అప్పటికప్పుడైతే వేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే పులిసిపోతుందండి. ఇంకా మేమైతే చలిమిడిలోకి అయితే లేత కొబ్బరికాయనైతే తీసుకోకూడదు, ముదర కొబ్బరికాయనైతే తీసుకోవాలి. ఆ కొబ్బరికాయనైతే ముక్కలు కట్ చేసుకొని అయితే ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి కోసం అయితే మా ఇంటి వెనక వైపు అయితే పొయ్యిని పెట్టుకుంటున్నామండి. ఇంకా ముందుగా అయితే చలిమిడి చేస్తున్నాం కదా, అందులోకి అయితే యాలకులు కొంచెం పంచదార కలిపి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మేమైతే పంచదారని అయితే కొలత తీసుకుంటున్నాము. మేము చేసేది 3 కేజీల చలివిడి అండి. అందులోకి 2 కేజీల పంచదార అయితే పడుతుంది. ఇంకా దాన్ని అయితే మేము చేసే తపాలాలోకి అయితే తీసుకొని వాటర్ వేసుకొని అయితే పొయ్యి మీద పాకం చేసుకుంటున్నాము. లేత పాకం చేసుకోవాలండి, ముద్ర పాకం అయితే తీయకూడదు, లేత పాకమే తీయాలండి. ఇంకా ఆ విధంగా అత్తయ్య అయితే ముందుగా చూస్తున్నారు. పాకాన్ని అయితే మనం ఒక గిన్నెలోకి వేస్తే అది కొంచెం లేతగా రావాలండి. ముదరగా అయితే మనం తీయకూడదు, లేత పాకమే తీయాలి చలివిడిలోకి. ఇంకా ఈ విధంగా అయితే 2 మనుషులు అయితే ఉండాలండి ఖచ్చితంగా. చలిమిడి చేసినప్పుడు అయితే ఒకరు ఖచ్చితంగా తిప్పుతూ ఉండాలండి. అలా తిప్పకపోతే పిండి అన్నది ఉండలు కట్టేస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే నేను వేస్తున్నాను, అత్తయ్య అయితే తిప్పుతున్నారనమాట. ఇంకా తిప్పుతూనే ఉండాలన్నమాట వేస్తున్నప్పుడు అల్లానా. ఇంకా ఈ విధంగా అత్తయ్య అయితే చలిమిడి అయితే చేస్తున్నారు. అంటే నాకు కూడా చలిమిడి చేయడం రాదండి. అంటే పిండి వంటలు ఏవి నాకు సరిగ్గా రావన్నమాట. ఈ ఊర్లో అయితే అత్తయ్య అయితే చాలా బాగా చేస్తారు. చాలామంది అయితే ఇంటికి వచ్చి కొలతలు అవి వేసుకుంటారు. చాలామంది అయితే దగ్గర వాళ్ళు అయితే తీసుకుని వెళ్తుంటారు, పిలుస్తారనమాట. అంటే సారథి పెట్టడానికైనా చేస్తారు కదా పల్లెటూరులోని. ఇంకా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తారండి. ఇంకా ఈ విధంగా అయితే అత్తయ్య దగ్గర అయితే నేనైతే కూర్చొని అయితే నేర్చుకుంటున్నాను. ఇంకా ఇవైతే మంచి ఎండలు అయితే చేస్తున్నామండి. ఇంకా వెనక వైపు చాలా వేడిగా అయితే ఉందండి. ఇంకా దాంతోపాటు కర్రల పొయ్యి కదండి. ఇలా మేము ఎప్పుడు పిండి వంటలు వండినా వెనక వైపు అయితే ఇలా పొయ్యి అయితే పెట్టుకుంటామండి. అంటే సింపుల్గా అయిపోతుంది అనమాట. 2-3 కూర్చొని చేసుకోవచ్చు. ఈ విధంగా కర్రల పొయ్యి పెట్టుకుంటే మనం కూర్చొని అయితే చేసుకోవచ్చు. ఇంకా కన్సిస్టెన్సీ రావాలండి. ఇంక ఈ విధంగా వచ్చినట్లయితే చలిమిడి అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా అందులోకి అయితే బయట నుంచి తెప్పించుకున్న నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాము. ఇంకా దాంతో పాటుగా ఇంట్లో చేసుకునే గేదె పాలు నెయ్యి కూడా మేము రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అది కూడా వేసానండి. చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది. నేను ప్రతి నెల ఇంట్లోనే గేదె పాలతో అయితే నెయ్యి అయితే తయారు చేసి పెట్టుకుంటాను. దాన్ని కూడా యాడ్ చేసుకున్నామండి. ఇంకా ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న యాలకులు పంచదార పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇంకా కొబ్బరి ముక్కల్ని చక్కగా నెయ్యిలో వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఇంకా దాని మొత్తాన్ని కూడా అందులో వేసేసుకొని ఇంకా కింద నుంచి పై వరకు కలిసేటట్లు కలుపుకోవాలండి. ఈ చలిమిడి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా మొత్తాన్ని కలిపి క్యాన్లో అయితే వేసేసాము. ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా తరువాత అయితే మేమైతే పొంగడాలకైతే రెడీ చేసుకుంటున్నాము. ముందుగా 2 కేజీల బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాము. దానికి 1.5 కేజీన్నర బెల్లాన్ని అయితే తీసుకోవాలండి. ఈ 1.5 కేజీన్నర బెల్లాన్ని ముక్కలు చేసుకొని అయితే ముందుగా మనం పాకం పట్టుకోవాలి అండి. ఈ పాకం వచ్చి కొంచెం ముదర పాకం రావాలన్నమాట. ఈ విధంగా పాకం పట్టుకోవాలి. ఇంకా దాంట్లోకి అయితే మనం ముందుగా బియ్యం పిండి తడి బియ్యం పిండి ఆడించుకున్నాం కదా, ఆ పిండిని అయితే వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గట్టిగా వచ్చినంత వరకు వేసుకోవాలండి. దాంట్లోకి అయితే వేడి నీళ్ళు మరబెట్టుకొని అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను చూడండి. ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. చూసారా, ఆ విధంగా మనం చూసుకుంటూ ఉండాలి. అది అంటే జారుతున్నట్టు రావాలండి ఆ కన్సిస్టెన్సీ అన్నమాట. దాంట్లోకి అయితే ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాము. మేము వేసుకున్న ఆయిల్ని చూసారా, కొంచెం వెడల్పాటి పళ్ళెంలో అయితే వేసుకున్నాము. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి బెనిఫిట్ ఏంటంటే ఒకేసారి 3-4 వేసేసుకోవచ్చు. ఇంకా చూసారా పిండి ఏ విధంగా అయితే కలుపుకున్నామో, వేస్తున్నప్పుడు దానికి అంటుకుపోతూ చూసుకోండి. కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. కర్రల పొయ్యి మీద కొంచెం నూనె అయితే కాగుతున్నప్పుడే వేయాలి.
ఇంకా అత్తే వేస్తుంటే నేనైతే తీస్తున్నానండి పొంగడాలను అయితే. ఇంకా ఈ విధంగా మీరు ఇంట్లోనే రుచికరమైన పొంగడాలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రియా చందు వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.